సార్ బ్యాంక్ నిఫ్టీ గనక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది? ఓవరాల్‌గా మన రూపీ వాల్యూ అనేది కొంచెం డిప్రిషియేషన్ అవుతుంది. దగ్గరగా 100 దాటిద్ది. కాకపోతే 100 దగ్గరన ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని చాలామంది చెప్పడం జరుగుతుంది. మీ అనాలిసిస్ ప్రకారం రూపీ వాల్యూ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది? సపోర్ట్ ఎలా ఉండబోతుంది? రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది? ఆర్‌బీఐ పాలసీ గురించి డిస్కస్ చేసుకోవాలి. నిహాల్ గారు ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పేసింది. ఇన్ఫ్లేషను అన్‌కంట్రోలబుల్ 5.1 టచ్ అవ్వడానికి అవకాశం ఉంది. గ్రోత్ రేట్ కొంచెం పాజిటివ్‌గా చెప్పింది. 6.6% అన్నారు. నేనైతే అంత ఉంటుందని నేను అనుకోవట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే. ఎందుకంటే ఇన్ఫ్లేషను అన్‌కంట్రోలబుల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా నీకు గ్రోత్ రేట్స్ అనేటువంటివి అంత రావు. ఎందుకంటే ఆర్‌బీఐ నెక్స్ట్ రాబోయే కపుల్ ఆఫ్ మంత్స్‌లో నీకు అర్థమైందా ఇంట్రెస్ట్ రేట్లు పెంచక తప్పదు. ముందే చెప్తున్నాను. నేను పోయిన వారం స్పెక్యులేషన్స్ వస్తున్నాయని చెప్పాను. ఈ వారం డిక్లేర్ చేస్తున్నాను. కపుల్ ఆఫ్ మంత్స్‌లో డెఫినెట్‌గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచక తప్పదు ఆర్‌బీఐ. ఇట్ రిఫ్లెక్ట్ ఆన్ బ్యాంకింగ్ సెక్టార్ నో డౌట్. అందుకే నేను బ్యాంకింగ్ సెక్టార్ ఇందాక ఒక వీడియో చేసేటప్పుడు కొన్ని లెవెల్స్ అయితే బ్యాంకింగ్ సెక్టార్ జనం బాగుండదులే ఫీల్ అవుతారు ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఆపేసింది. బ్యాంకింగ్ సెక్టార్ డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది రాబోయే రోజుల్లో. తర్వాత వచ్చేసరికి ఆర్‌బీఐ నేను మానిటరీ పాలసీ మొత్తం మీద కూడా కాన్సన్ట్రేట్ హైలీ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అంటే ఒకటి టు ప్రొటెక్ట్ ది రూపీ వాల్యూ. రెండోది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్లు ప్రొటెక్ట్ ది రూపీ వాల్యూ మీద తీసుకుంటే ఆర్‌బీఐ ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, గ్రోత్ రేట్స్ ఎలా పెంచుకోవాలి దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్సన్ట్రేట్ ఆన్ ప్రొటెక్టింగ్ ది రూపీ, ఆర్‌బీఐ కాన్సన్ట్రేట్ ఇన్ గ్రోత్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో ఏది ఏమైనా స్టేటస్ కో మెయింటైన్ చేశారు. అన్నీ కూడా మీరు చూసుకోండి. మీకు కింద చెప్తేనే రెపో రేటు 5.25లోనే ఉంది, రివర్స్ రెపో రేటు 3.35లోనే ఉంది. తర్వాత ఎస్ఎల్ఆర్ మీకు 18%, మీకు వచ్చేసరికి సిఆర్ఆర్ 3%, తర్వాత వచ్చేసరికి మీకు ఎంఎస్ఎఫ్ అర్థమైనా మీకు అది కూడా మీకు 5.5 అంతే, ఏమీ టచ్ చేయలేదు. నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ రాబోయే కపుల్ ఆఫ్ మంత్స్ మటు టచ్ చేస్తారు. టచ్ చేయడం మీరు అనుకోవద్దు, టచ్ చేస్తారు. అందువల్ల కొంచెం అప్రమత్తంగా ఉంది. తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు అలా తేలుతలేదు. ఇరాన్ అండ్ అమెరికా పీస్ అగ్రిమెంట్స్ ఎంత దూరం వస్తాయో చెప్పలేము. నిమిషానికి ఒక మాట మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? సరే మేము అగ్రిమెంట్లో అయ్యాము అని ఇద్దరు ఒప్పుకుంటే ఇజ్రాయెల్ తీసుకెళ్ళి టక్మని ఏబ్రహాం మీద బాంబు వేస్తుంది. మీకు అర్థమైందా? ఇజ్రాయెల్కి అసలు ఇష్టం లేదు ఈ వార్ క్లోజ్ అవటం. అస్సలు ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వార్ క్లోజ్ అవటం ఇష్టం లేదు. ఎందుకని? వాళ్ళు చుట్టూ 8 దేశాలు మెయిన్ దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాల మధ్య అదొకటి. వాళ్ళని స్మాష్ చేసాక వాళ్ళ దగ్గర అణుబాంబు ఉండటం అనేది ఎప్పటికైనా థ్రెటనింగే. ఇరాన్ దగ్గర ఆటమిక్ పవర్ ఉండటం ఎప్పటికైనా థ్రెటనింగ్ అనేటువంటిది వాళ్ళ యొక్క ఫీలింగు. అందువల్ల అదేదో తేలిందాక కంప్లీట్ స్మాష్ చేసిన దాకా ఇజ్రాయెల్ నెవర్ యాక్సెప్ట్. అర్థమైందా? ఈ పీస్ అగ్రిమెంట్కి యాక్సెప్ట్ చేయరు.